రేసిజం అని వింటా ఉంటాం కదా, ఇది పలు రకాలు. అయితే ఈ విషయము ఫుడ్ కి సంబంధించి, ఫుడ్ రేసిజం కి సంబంధించి ఏం జరిగిందంటే, అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో బౌల్డర్ లో ఇండియన్ సిటిజన్ ఆదిత్య ప్రకాష్, ఇతను పిహెచ్డి స్టూడెంట్ అక్కడ కాలేజ్ లో. అయితే పాలక్ పన్నీర్ ని అక్కడ మైక్రోవేవ్ లో వేడి చేసుకుంటున్నాడు. అయితే అక్కడ ఉన్న స్టాఫ్ మెంబర్ ఒక అతను, నువ్వు వాడుకోవద్దు ఇది అంటే, లేదు నేను జస్ట్ ఫుడ్ వేడి చేసుకుంటున్నాను, వెళ్ళిపోతాను నేను తర్వాత అంటే, దాని నుంచి వచ్చే పంజెంట్ స్మెల్ పడట్లేదు అని చెప్పి అతన్ని నిందించాడంట. అతన్ని నిందించి, ఇకపై మీరు వాడుకొని కూడా వాడుకోవద్దు ఈ మైక్రోవేవ్ ని అసలు మీరు అని చెప్పి గట్టిగా చెప్పాడంట. లేదు ఇది ఫుడ్ నేను వాడుకొని వెళ్ళిపోతాను అని చెప్పి అయిపోయింది. దాని తర్వాత నుంచి ఇక ఫుడ్ అనేది పిక్చర్ లోకి రాకుండా ఎలా ఫాలో అయిందంటే, ఈ ఆదిత్యని ఎక్కడికి పడితే అక్కడికి పిలవటం, మీటింగ్స్ ని పిలవటం, అందరి మధ్యలో ఎగతాళి చేయటం, అవమానించడం మొదలు పెట్టారంట. ఇతనంట అలా ఫుడ్ వేడి చేయడం వల్ల అక్కడ ఉన్న మెంబర్స్ అందరికి దే ఆర్ ఫీలింగ్ అన్సేఫ్ అనే విధంగా అక్కడ వాతావరణం మార్చేశారు. ఇతని వైఫ్ ఊర్మి భట్టాచార్య ఎవరైతే ఇతన్ని సపోర్ట్ చేసిందో, ఏమి ఎక్స్ప్లెనేషన్ చేయకుండా, అక్కడ అసిస్టెంట్ జాబ్ ఉంది, ప్రొఫెసర్ అసిస్టెంట్ జాబ్, దాని నుంచి అతన్ని ఏం ఎక్స్ప్లెనేషన్ చేయకుండా ఆమెను కూడా పీకేశారంట. వాళ్ళు అక్కడ ఏదైతే మాస్టర్స్ డిగ్రీ ఎర్న్ చేశారో, యూనివర్సిటీ ఏమీ చెప్పకుండా దాన్ని కూడా విత్ హెల్డ్ చేసేసారు. ఒకేసారి ఆ యూనివర్సిటీ అనేది వీళ్ళకి హాస్టల్ గా తయారైంది. అయితే 2025 లో ఈ కపుల్ కేసు ఫైల్ చేశారు ఆ యూనివర్సిటీకి అగెనిస్ట్ గా, అక్కడ ఇన్సిడెంట్స్ ఏవైతే జరిగినాయో దానికి సంబంధించి. పాలసీ ప్రకారం ఇది ఒక సిస్టమాటిక్ రేసిజం డిస్గైస్ అని చెప్పి వాళ్ళు ఫైల్ చేశారు కేసు. అయితే హైలైట్ ఏంటంటే, వీళ్ళ కేసు గెలిచారు. $2 లక్షల $1.8 crore రూపీస్ వీళ్ళకి రిఫండ్ కింద వచ్చింది. వీళ్ళ డిగ్రీస్ కూడా వీళ్ళకి వచ్చినాయి. కాకపోతే వీళ్ళని ఆ యూనివర్సిటీలో ఎన్రోల్ అవ్వడానికి, ఫ్యూచర్ లో ఇంక ఎన్రోల్ అవ్వకుండా ఉండటానికి బార్ చేశారు. అండ్ ఎటువంటి ఎంప్లాయ్మెంట్ కూడా యూనివర్సిటీలు ఇవ్వరని. అంత డబ్బులు వచ్చిన తర్వాత ఇంకా యూనివర్సిటీ ఎందుకు, వేరే యూనివర్సిటీ చూసుకుంటారు. ఆరెంజ్ కంట్రీ మారిపోతారు, లేదా ఇండియా వచ్చేస్తారు. $1.5 వచ్చిన తర్వాత 1.8 crore వచ్చింది. అయితే వీళ్ళు ఇది ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి ఫుడ్ రేసిజం కి వెస్ట్ ఎలా ఉంటుంది, దాన్ని మనం ఎలా గెలవచ్చు అనే దానికి మోటివేషన్ ఇస్తే, అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తా చెప్పారు. దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు డీల్ విత్ ఇట్. ఎక్స్ట్రాల్ చేస్తే లెట్ us డీల్ లీగల్లీ. ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోండి. మీ యూనివర్సిటీ ఫ్రెండ్స్ కానీ, యూఎస్ లో ఎవరైనా ఉన్నా కానీ, వేరే కంట్రీస్ లో ఎవరైనా ఉన్నా కానీ, షేర్ దిస్ వీడియో విత్ దెమ్ సో దట్ దే విల్ ఆల్సో బీ కేర్ఫుల్.